అయితే మరి ఛానల్ డిలీట్ చేస్తున్నాను. ఇదే లాస్ట్ వీడియో. మేబీ మనం ఫ్యూచర్లో ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేస్తే అక్కడ కలుసుకుందాం. అదేంటి బ్రో ఛానల్ రిలీజ్ చేస్తున్నావు, ఆర్సీబీ కప్పు కొట్టింది కదా అంటారు. అవును, నిజమే. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే లక్నో మీద మ్యాచ్ గెలిచిందో ఆ రోజు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆర్సీబీ మీద. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి సంవత్సరం జరిగేదే, ప్రతిసారి కూడా లీగ్ మ్యాచ్లు జరిగేటప్పుడు కొడుతుంది, ప్లే ఆఫ్కి వెళ్ళిపోద్ది, అది ఇది చాలా నమ్మకాలు ఉంటాయి. బట్ ప్లే ఆఫ్కి వచ్చేటప్పటికి మాత్రం ఎలాగోలా మ్యాచ్ పోతుంది అనమాట. ఈసారి మాత్రం లక్నో మ్యాచ్ ఒక్కటే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే వెంటనే నేనైతే వీడియో చేయడం జరిగింది, ఆర్సీబీ కప్పు కొట్టకపోతే ఛానల్ డిలీట్ చేస్తాను అని చెప్పి. అంటే మళ్ళీ చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ ఆర్సీబీ కొట్టకపోయి ఉంటే ఇంకేదో విషయం చెప్పి, ఇంకేదో షాక్ చెప్పి ఛానల్ డిలీట్ చేయకుండా ఎస్కేప్ అయిపోయి ఉండేవాడు అని చెప్పి. లేదు, ఎందుకంటే నా దగ్గర చిన్న ఛానల్ 4K సబ్స్క్రైబర్స్ మాత్రమే. సో ఇప్పుడు రిస్క్ చేయాలి, ఇలాంటి రిస్క్ చేస్తేనే మీకు కూడా ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి ఆ రిస్క్ అయితే నేను చేయడం జరిగింది. నాది ఒకవేళ అట్లీస్ట్ 10,000 సబ్స్క్రైబర్లోనే నేను రిస్క్ చేసేవాడిని కాదు. సో ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆఫ్ నా ఛానల్ వచ్చేవన్నీ మూవీ అప్డేట్సే, క్రికెట్ అసలు సంబంధమే ఉండదు. బట్ ఇది ఒక ఛాలెంజ్లా తీసుకున్నాను. సో అప్పుడప్పుడు కొంచెం మీతో కూడా ఒక గేమ్ ఆడినట్టు ఆడాలి కదా, సో మన మధ్య కూడా ఒక గేమ్ ఉండాలని చెప్పి ఆ గేమ్ అయితే ఆడడం జరిగింది. సో అట్లీస్ట్ ఆ వీడియో కిందనైతే చాలా వరకు ఏమో అన్ని కామెంట్లు కూడా ఆర్సీబీ గెలవదు అని చెప్పి అన్నారు. సో అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అగైన్ వీడియో చేయడం నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అఫ్ కోర్స్ మన మధ్యన ఇలాంటి ఒక గేమ్ అయితే జరిగింది, ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి మనం. అయితే మరి మ్యాచ్ కోసం మాట్లాడుకోవాలి అంటే దినేష్ కార్తీక్కి దండం పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఆర్సీబీ కప్పు కొట్టింది అంటే ఒకే ఒక్క రీజన్ దినేష్ కార్తీక్. ఎందుకంటే ప్రతిసారి టీమ్ మేనేజ్మెంట్ ఎవరెవరినో కొనేస్తూ ఉండేది. సో ఎవరెవరు వచ్చేవారు, స్టార్ ప్లేయర్స్ని కొనేస్తూ ఉండేది. వాళ్ళు ఏంటంటే వచ్చేసరికి ఆడలేకపోవడం, ఏదేదో ఇబ్బందులు పెట్టేవారు అనమాట. ఈసారి దినేష్ కార్తీక్ ఏంటంటే స్టార్ ప్లేయర్స్కి వెళ్లకుండా యంగ్ జనరేషన్ కోసం వెళ్ళాడు అనమాట. ఎవరైతే ఇండియన్ పిచ్చెస్ మీద కరెక్ట్గా ఆడగలరో, జితేష్ శర్మ కానీ, సాల్ట్ కానీ, పటీదార్ కానీ, సో ఇట్లాగా వీళ్ళ కోసం వెళ్ళడం జరిగింది. అందుకే మ్యాచ్లు అయితే ఈ రకంగా లీగ్ మ్యాచ్ల నుంచి, ప్లే ఆఫ్స్ నుంచి ఫైనల్ మ్యాచ్లో కూడా అంత బాగా ఆడారనమాట. ఎస్పెషల్లీ బౌలింగ్ యూనిట్ టెస్ట్ దయాల్ కానీ, సుయజ్ శర్మ కానీ. నిన్న భువనేశ్వర్ కుమార్కి ఎవరు మాట్లాడట్లేదు, భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ స్టార్ట్ చేశాడు నా ఉద్దేశంలో. సో కరెక్ట్గా చూసుకుంటే స్టాయినిస్ వికెట్ తీయడం ఇవన్నీ నిజంగా భువనేశ్వరే నా దృష్టిలో నేను మ్యాచ్ విన్నర్. కృణాల్ పాండ్యా కూడా డౌన్ చేశాడు, బట్ స్టాయినిస్ కానీ ఉండుంటే క్రీజ్లో మ్యాచ్ ఇంకోలా ఉండేది. మేబీ ఒక 18 ఓవర్లు 19 ఓవర్లకి మ్యాచ్ ఫినిష్ అయిపోయేది. స్టాయినిస్ వికెట్ తీసినోడే నన్ను మ్యాచ్ విన్ చేసినట్టు. భువనేశ్వర్ తీశాడు, భువనేశ్వరే ఇంకంతే, భువనేశ్వర్కి ఇంక దండం పెట్టాలి. మరి విరాట్ కోహ్లీ కూడా ఇంకా యావరేజ్ ఏ ఫ్యాన్ అయినా సరే, ఏ టీం ఫ్యాన్ అయినా విరాట్ని చూస్తే నేను ఎమోషనల్ అవ్వాల్సిందే. సో చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఈవెన్ సిఎస్కే సపోర్టర్స్ ఉన్నారు, సన్ రైజర్స్ సపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా విరాట్ కోహ్లీ పిక్ అలా చూడడం వల్ల చాలా ఎమోషనల్ అయినారనమాట. సో ఈవెన్ అదంతా మనం అగైన్ ఒక ఐపీఎల్ని పక్కన పెడితే ఇండియన్ టీంకి ఎన్నెన్నో చేశారు వాళ్ళంతా కూడా. సో అవన్నీ కూడా మర్చిపోకూడదు. ఈ ఐపీఎల్ కూడా వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ క్రికెట్ అనమాట. ఈవెన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ లెవెల్లో కూడా దీనికి ఆ స్థాయి ఉంది. అందుకే ఐపీఎల్ అంత ప్రత్యేకం. సో అంతకు తోడు ఆర్సీబీకి రావడం ఇంకా తెలియదు గైస్, ఓవర్గా నేను చెప్పట్లేదు, కానీ 2-3 రోజులు ఇంకా ఇండియా మొత్తం షేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈవెన్ నా చిన్నప్పటి నుంచి కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఈవెన్ మా క్లాస్ రూమ్స్లో కానీ, నా వరకు ఎందుకు చాలామంది మీలో కూడా ఉంటారు, క్లాస్ రూమ్ మొత్తం ఎవరెవరో ఉంటారు ఫ్యాన్స్, బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ 2-3 ఉంటారు. ప్రతి మ్యాచ్, ప్రతి సీజన్ అయిన వెంటనే ఆ క్లాస్ రూమ్ అంతా వాళ్ళిద్దరి మీద పడిపోద్ది. సో వాళ్ళిద్దరూ డిఫెండ్ చేసుకునే రోజులు అవన్నీ నేను కూడా అక్కడి నుంచి వచ్చినాడే. అందుకే నేను ఆ వీడియో అంత రిస్క్ చేసి చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఒకవేళ ఇబ్బంది పెట్టుంటే నిజంగా సారీ గైస్. బట్ ఇదంతా ఒక స్పోర్టివ్ అనమాట. మన మధ్యన కూడా ఒక ఛాలెంజ్ లాగా, మన మధ్యన కూడా ఒక గేమ్ లాగా జరిగింది అంతవరకే. సో మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు మ్యాచ్ని. సో మనం యాజ్ యూజువల్గా మూవీ అప్డేట్స్ అయితే కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా? సో అగైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్.